అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. సదా వెంకటేశం స్మరామి స్మరామి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటే యావత్ ప్రపంచమంతా కూడా స్వామివారి ఆశీస్సుల కోసం, కృపా కటాక్షాల కోసం వీక్షిస్తుంటారు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. సాక్షాత్తు బ్రహ్మే కలియుగం నుంచి దిగి వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయిస్తారని ఐతిహ్యం. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. 9 రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ఈ వాహన సేవలు ఎలా జరగబోతున్నాయి? బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకున్నారు? 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి ప్రణాళికలు. భక్తులకు అసౌకర్యం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి డే 1 వస్తుంది. సో 24వ తారీఖున ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే వారు కూడా కొన్ని సూచనలు అవన్నీ చేశారు. దాని ప్రకారం గరుడ సేవ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది తిరుమలలో. అంటే దాదాపు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది పిలిగ్రిమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భద్రతా చర్యలు కానీ లేదంటే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? సుమారు 2 లక్షల మంది ఈ గ్యాలరీస్ లో కూర్చోవడానికి వీలు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ సేవ రోజున సుమారు 8 నుంచి 10 గంటల సమయం శ్రీవారు మానవీధుల్లో ఊరేగింపు చేస్తారు. గతం కంటే కూడా ప్రస్తుతానికి ఈ లడ్డు చాలా రుచికరంగా కనిపిస్తుంది. సో భక్తులు స్వామివారు దర్శనం ఉన్నా లేకపోయినా 9 డేస్ పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి ఎన్ని లక్షల లడ్డూల్ని భక్తులకు అందుబాటులో తీసుకురాబోతుంది? ఇప్పుడు ఎక్సెస్ గా 8 లక్షల లడ్డూలు తయారు చేసే ప్రణాళికలు చేశాము. ఇంకా అవసరం ఉంటుంటే ఇంకా 8 లక్షలు కూడా చేయడానికి అందరు సిద్ధంగా ఉంటారు.